హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటో నేను చెప్పాను ఆల్రెడీ. ఇది JNTUH క్యాంపస్ స్టూడెంట్స్కి, అంటే JNTUH క్యాంపస్లో ఉన్నటువంటి వాళ్ళని అటానమస్ అండి, వాళ్ళ స్టూడెంట్స్కి మనకి పేపర్ డిఫరెంట్ ఉంటుంది, బట్ సిలబస్ ఈజ్ సేమ్. బట్ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయింది లాస్ట్ వీకే. వాళ్ళ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి వీడియోస్లో ఐ థింక్ ఇది 4th or 5th వీడియో. మీకు ఈ వీడియో కావాలంటే గణిత్ బై రమారెడ్డిలో పోస్ట్ చేయడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ నుంచి 10 to 15 మార్క్స్ మనకి మ్యాచ్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోండి బేటా. ఇదేంటంటే ఈ ప్రాబ్లం సాల్వ్ ద ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం చూడంగానే మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ రీడ్ ద ప్రాబ్లం. ఏం లేదు, FD(y) = Q(x) ఉంది. ఎక్స్ట్రా ఏమి ఇచ్చారు? ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చారు కాబట్టి ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం అన్నారు. దట్స్ ఇట్. మీకేం తెలుసు? ఇలా ఇచ్చినప్పుడు మనం YC/YP కనుక్కోవాలి. దట్స్ ఇట్. నీకు తెలిసింది ఫస్ట్ చేయి. YC/YP కనుక్కోవడంలో ఒకటి ఉంది, y = YC/YP అంటాం ఫైనల్గా. అవునా? అప్పుడు ఏం చేస్తావు? సొల్యూషన్ వైలో వస్తుంది. వచ్చిన తర్వాత yx0 = y0 అనుకొని x ప్లేస్లో x0, y ప్లేస్లో y0 రాసి ఈ తీసుకొచ్చి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకే సొల్యూషన్ వస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా? ఆ విధంగా మనం సాల్వ్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి చూద్దామండి. ఇది నేను ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఎలా ఇస్తే ఎలా రాయాలి అని. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? హియర్ d/dx ఇస్ డినోటెడ్ విత్ d. అవునా? అంటే d²y/dx² అంటే క్యాపిటల్ D²y 4dy ప్లస్ 3y which is equal to 4e⁻x. ఇంకా ఎలా రాయొచ్చు? d³ - 4d plus 3. What is the common term here? y. Now this is look like FD(y) is equal to Q(x). ఇలా ఉన్నప్పుడు what we have to do? We need to find the auxiliary equation for this. For auxiliary equation what we have to write? f(m) is equal to 0. అంటే in the place of d substitute m. అంటే ఏంటిది? m³ - 4m, సారీ నాన్న, m² - 4m plus 3 = 0. Now find the factors for this. What are the factors? If you multiply these two, 3m² and add any two values, the result is -4m. Multiply these two, the result must be equal to 3m². అంటే అలాంటి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? నాకు 3 1s 3 తీసుకుంటా. 3m - 3 సారీ బేటా 3m - m. చూడండి నాన్న, ఇఫ్ యూ యాడ్ దీస్ టూ, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు -4m అండ్ మల్టిప్లై దీస్ టూ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 3m² వచ్చేసింది కదా. ఓకే, అంటే పర్ఫెక్టే కదా. ఫ్యాక్టర్స్ రాకపోతే డిస్క్రిమినేట్ యూజ్ చేయండి. మీకు ఒకవేళ ఇలా రాదు అన్నప్పుడు డిస్క్రిమినేట్ యూజ్ చేయండి. రియల్ అయితే రియల్ వస్తుంది, కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ వస్తుంది. నౌ ఫ్రమ్ హియర్ వాట్ ఈస్ ద కామన్ టర్మ్? m - 3. If you take -1 common, m - 3. Why? Because -m minus into minus plus 3. Perfect. And what are the roots for this? m - 1 and m - 3 are the factors. If you equate m - 1 equal to 0, then m is equal to 1 and m - 3 equal to 0, then m equal to 3. Then what are the roots here? 1, 3. Roots are different and real ఉన్నప్పుడు what is our complementary function? The roots are different and రాయండి. The roots are different and real values. Then the yc is c1 e⁻m1x plus c2 e⁻m2x. d/dx లో ఉంటే మీరు ఇక్కడ x రాయండి, d/dt లో ఉంటే t రాయండి, d/dy లో ఉంటే ఇక్కడ x వస్తుంది, ఇది y లో వస్తుంది. ఓకేనా? రెండు డిఫరెంట్ మరియు రియల్ కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేస్తే c1 e⁻m1 అంటే 1 into x, c2 m2 అంటే 3x. ఓకే, డన్. నౌ ఐ గాట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ ఐ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా కనుక్కుంటాను? ఓకే, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఏంటిది? మనకి ఏమని తెలుసు? What is the particular integral? Yp is equal to 1/f(d) into Q(x). That's it. ఏం చేస్తాను నేను?
1 by f of d, that is what? d square minus 4d plus 3 into q of x, 4e to the power of x. e to the power of ax into this form లో ఉంటే put d is equal to a. a ఎంత ఇక్కడ 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ కాస్లో ఉన్నప్పుడు d స్క్వేర్ ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ పవర్ ఉన్నప్పుడు ప్రతి dలో, అంటే ఇది 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 4. మీకు ఇలాంటి క్వశ్చన్సే ఇస్తారు, ఎందుకో నేను చెప్తాను. ఏంది మేడం మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందంటే అవుతుంది, మరి చూడు 0 అవుతుందా? అవ్వట్లేదు. ఓకే, మీ అదృష్టం బాగుంది. ఇంతకుముందు వీడియోలో 0 అయిందండి, ఇది అవుతుంది. చూడండి ఇది ఏమవుతుంది, ఇది +4, ఇది -4, అంటే గెట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా, 0 అవుతుంది. ఇఫ్ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాక 0 అయితే కనుక మనం ఏం చేయాలంటే 4 యాజ్ ఇట్ ఈస్ x బై f డాష్ ఆఫ్ d ఇంటూ ఈ పవర్ x, అంటే 4x బై డెరివేటివ్ ఆఫ్ దిస్, అంటే 2d మైనస్ 4 వస్తుంది, అవునా? ఈ పవర్ x అగైన్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు 1 హియర్. మళ్ళీ సేమ్ స్టోరీ రిపీటెడ్, 2 ఇంటూ 1 మైనస్ 4 ఈ పవర్ x. దీన్ని మర్చిపోవద్దు, అంటే 4 బై -2 ఈ పవర్ x. 2 1s 2 2s, అంటే ఏంటి -2 ఈ పవర్ x. దిస్ ఈజ్ మై yp. నౌ ఐ గాట్ yc అండ్ yp both. Therefore, what is the general solution? Y is equal to yc plus yp. What is our yc? c1 e power x plus c2 e power 3x minus 2 e power x. ఇప్పుడు మన స్టోరీ స్టార్ట్ అవుతుంది, రియల్ స్టోరీ. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మేడం ఎందుకు ఇచ్చారు మేడం ఇది అని అంటారు. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోండి నాన్న. పని చేద్దాం, దీన్ని డిఫరెన్షియేషన్ చేసి కూడా రాస్తాను నేను, ఎందుకంటే నాకు యూజ్ఫుల్ కాబట్టి డిఫరెన్షియేషన్ చేసి రాస్తాను. y డాష్ అవుతుంది, ఇదేమవుతుంది c1 e పవర్ nx డిఫరెన్షియేషన్, n ఇంటూ e పవర్ nx, 1x కాబట్టి xే ఉంటుంది. ఇది 3c2 e పవర్ 3x, ఎందుకని e పవర్ nx n ఇంటూ e పవర్ nx, ఇది 2 e పవర్ x. ఓకే, ఇవి రెండు రాసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ కండిషన్ ఈజ్ వాట్? వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇనిషియల్ కండిషన్? yx నాట్ ఈక్వల్ టు y నాట్. దిస్ ఇస్ లుక్ లైక్, ఇది ఎలా ఉంది అంటే yx నాట్ ఈజ్ ఈక్వల్ టు y నాట్ లాగా ఉంది. ఇందులో దీన్ని 1 అనుకో, ఆర్ దీన్ని a అనుకో, దీన్ని b అనుకో. ఏలో y ప్లేస్లో y నాట్, x ప్లేస్లో x నాట్ రాయి. ఫస్ట్ y ప్లేస్లో y నాట్, x ప్లేస్లో x నాట్ రాస్తే నాకేమొస్తుంది? y నాట్ ఈజ్ ఈక్వల్ టు c1 e టు ది పవర్ ఆఫ్ వాల్యూ x నాట్, c2 e టు ది పవర్ ఆఫ్ 3x నాట్, 2 e పవర్ x నాట్. ఇప్పుడు నాకు తెలుసు x నాట్ అంటే 0, y నాట్ అంటే -1. సబ్స్టిట్యూట్ హియర్. అప్పుడు y నాట్ అంటే ఎంత? -1. మరి x నాట్ ఎంత? x నాట్ ఎంత? 0. c1 e పవర్ 0 అంటే ఏంటిది? e టు ది పవర్ ఆఫ్ 0, దట్ ఈస్ 1. ఓకే, దీని నుంచి నాకు వాల్యూస్ వస్తాయి. ఏం వాల్యూస్ వస్తాయి? c1 c2 వాల్యూస్. ఓకే, ఎంత వస్తుంది చూడండి. ఓకే, ఇది ఎంత వస్తుంది అంటే e టు ది పవర్ ఆఫ్ 0, అవునా, 1 అవుతుంది. ఇది e టు ది పవర్ ఆఫ్ 0, ఇది కూడా 1 అవుతుంది. ఇది 1 అంటే 2 వస్తుంది. అంటే c1 ప్లస్ c2, దాన్ని తీసుకొస్తే +2, అంటే c1 ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది నాకు. ఓకే, తర్వాత సెకండ్ బౌండరీ కండిషన్ నుంచి ఏమొస్తుంది? ఏం లేదు, ఇనిషియల్ వాల్యూ నుంచి ఏం చేస్తామంటే c1 c2 వాల్యూస్ కనుక్కొని ఫైనల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, దట్స్ ఇట్. సెకండ్ సొల్యూషన్ ఏం చేస్తారంటే, ఇది y ప్లేస్లో y నాట్, x ప్లేస్లో x నాట్, ఇందులో నుంచి ఇక్కడ y నాట్ అంటే 0, x నాట్ అంటే x నాట్ అంటే 0, y నాట్ అంటే 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? y డాష్, ఓకే, y నాట్ డాష్ అంటే ఏంటిది? 3, విచ్ ఇస్ ఈక్వల్ టు c1 e పవర్ x నాట్, c1 e పవర్ x నాట్ అంటే 0 ప్లస్ 3c2 e పవర్, ఇది 0 అవుతుంది, 2 e పవర్ 0. దీని నుంచి నాకు ఏమొస్తుంది? c1 ప్లస్ 3c2 -2,
అంటే C1 + 3C2 = దాన్ని తీసుకొస్తే +2 అంటే 5 అవుతుంది. ఒక ఈక్వేషన్ ఏమొచ్చింది బెట నాకు C1 + C2 = 1 వచ్చింది. ఈ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి నాకు ఏమొస్తుంది 4 3C2లోకి వెళ్ళి ఒక C2 తీసేస్తే 2C2 = 4. దెన్ C2 = 2. C2 2 వచ్చింది. అప్పుడు C1 ఏమవుతుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. C1 + 2 = 1. C1 = 1 - 2 అంటే -1 అవుతుంది. అంటే C1 వచ్చింది, నాకు C2 వచ్చింది. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇనిషియల్ కండిషన్స్. నాకు C1 వచ్చింది, C2 వచ్చింది. మరి తర్వాత ఏం చేయాలి? ఫైనల్ సొల్యూషన్ అంటే ఏంటిది? ఏదైతే నాకు YC ఉందో, జనరల్ సొల్యూషన్ ఉందో, అందులో C1 C2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇవి కదా C1 C2. దట్స్ ఇట్. దేర్ఫోర్ y = C1 అంటే ఎంత? -1 e⁻x. C2 అంటే 2, 3 C2 e⁻3x -2 e⁻x. దిస్ ఈజ్ మై ఫైనల్. -1 అంటే మైనస్ అవుతుంది. దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్. అర్థమైంది కదా? ఈ విధంగా సాల్వ్ చేయాలండి. ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్? ఫైన్. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి ఒక ప్రాబ్లం చేస్తే సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా చెక్ చేసుకుందాం. ఓకే, నోట్ డౌన్. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.